హలో సబ్స్క్రైబర్స్. సో రీసెంట్గా మనం పెట్టిన వీడియో అయితే లుంబిని పార్క్ గురించి ఉంది. సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. అది లాంగ్ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి దీంట్లో అయితే కంటిన్యూషన్ చేశాను అనమాట. సో దీంట్లో వచ్చేటప్పటికి నేను ప్రీవియస్ వీడియోలో నేను ఒక 2 పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న గార్డెన్ ఏరియా గురించి, సెకండ్ పార్ట్ ఏంటంటే బోటింగ్ గురించి, సో థర్డ్ పార్ట్ లేజర్ షో అనమాట. బిఫోర్ డైవింగ్ ఇంటూ అవర్ వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అస్. సో మనమైతే బయటకు వచ్చేసాం అనమాట బోటింగ్ దగ్గర నుంచి. సో మనమైతే ఇప్పుడు లేజర్ షోకి వెళ్తున్నాము. సో మనం వెళ్ళేటప్పుడు దీనికి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. సో టికెట్ ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో బెటర్ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి నేనైతే ఆన్లైన్లో తీసేసుకున్నాను. సో టికెట్ కాస్ట్ వచ్చేటప్పటికి 80 రూపీస్ అనమాట. సో కొంచెం ఎక్స్పెన్సివే 80 రూపీస్ అంటే. ఓకే, చూద్దాం అసలు దానికి 80 రూపీస్కి తగ్గట్టుగా ఉందా లేదా అన్నది మీకు వీడియో ఎండింగ్లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఉన్నాయి, చీకటిగా ఉంది. సో మనమైతే వెళ్తున్నాం. సో లేదర్ షో అయితే స్టార్ట్ అయింది. అదిగో చూడండి. అంటే మనం మ్యూజికల్ ఫౌంటైన్ అంటే నార్మల్గా ఉంటుందేమో, జస్ట్ వాటర్ అలా పైకి వచ్చి మ్యూజిక్ వచ్చి ఆ మ్యూజిక్ తగ్గట్టు పైకి కిందకి వాటర్ వస్తాయేమో అనుకున్నా కానీ బట్ ఇది టోటల్లీ డిఫరెంట్. వాటర్ ఉంది, మ్యూజికల్ ఫౌంటైన్ వస్తుంది. సో దీంట్లో ఏమిటి మామూలు మహా అయితే మూవీ సాంగ్స్ వస్తాయి అంతే కదా అనుకున్నా, కానీ టోటల్లీ డిఫరెంట్ అనమాట. మొత్తం మన హైదరాబాద్ హిస్టరీ గురించి ఇచ్చాడు, హైదరాబాద్ గురించి. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, ఇలా ఒక్కొక్క దాని గురించి వచ్చాయి. తర్వాత సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ గురించి అయితే అది మొత్తం వీడియో అంతా నేను ప్లే చేస్తాను, చూడండి. మీకు కూడా అర్థమవుతుంది, మ్యూజిక్తో సహా నేను అది ప్లే చేస్తాను, చూడండి. సో ఈ లేజర్ లైట్ అనేది జనరల్గా 2 టైమ్సే జరుగుతుంది అనమాట లుంబిని పార్క్లో. ఒకటేమో 7:15కి, నెక్స్ట్ 8:30కి ఒకటి జరుగుతుంది. సో రెండే జరుగుతాయి అనమాట. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే మనం ఈ 2 టైమింగ్స్లో వెళ్ళటమే బెటరు. సో ఇది లేజర్ లైట్ది ఇదివరకు అయితే 50 రూపీస్ ఉండేదట, మనకైతే 80 రూపీస్ అయిందనమాట. ప్రజెంట్ రేట్లు పెరిగినాయట. సో అదనమాట. సో జనరల్గా మనకి మ్యూజికల్ ఫౌంటైన్ అంటే 2D ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఇది 3D అనమాట. మనకి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, చూడండి అదిగో. సో అందుకనే కొంచెం మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి కాస్ట్ పెరిగిందన్నారనమాట. సో మనకైతే ఇది అయితే ఇక్కడ టికెట్ కౌంటర్లో అన్నా తీసుకోవచ్చు, లేదంటే మనం సేమ్ హైదరాబాద్ టూరిజం దాంట్లో మన వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇది. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మొత్తం ఫొటోస్ అన్నీ వేసిన తర్వాత మూసీ నది హిస్టరీ గురించి వేశారనమాట. అది ఒక లవ్ స్టోరీ అనమాట. సో ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ అనమాట, ఒక హిందూ ముస్లిం లవ్ స్టోరీ. ఇది వరకు మనకి హైదరాబాద్లో ఒక సుల్తాన్ ఉండేవారు అనమాట. ఆయన పేరు సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనమాట. సో ఆయనకు ఒక కొడుకున్నాడు, ఆయన పేరేమో ప్రిన్స్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆయన ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి హిందూ అమ్మాయి, ఆమె పేరేమో బాగ్మతి అంటే మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. హైదరాబాద్కి భాగ్యనగర్ అని పేరు ఆమె వల్లే వచ్చింది. అయితే ఒకసారి పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి హైదరాబాద్లో. సో పెద్ద ఫ్లడ్స్ రావడం వల్ల ఏమైందంటే ఈమె భాగమతి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆయన్ని ప్రిన్స్ మొహమ్మద్ కులీ కుతుబ్ షాని కలవడానికి అని చెప్పి ఆ ఫ్లడ్స్లో చాలా కష్టమైనా సరే ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆయన కలుస్తుంది. సో అది చూసి వీళ్ళది నిజమైన ప్రేమ అని చెప్పి అక్కడ ఒక బ్రిడ్జ్ కడతారు. సో అదే మూసీ నది బ్రిడ్జ్ అంటారు. సో అంత పెద్ద స్టోరీ జరిగింది. సో వాళ్ళ ఫాదర్ ఫైనల్గా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ లవ్ని. సో వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇదన్నమాట స్టోరీ. భాగ్యనగరం అనే పేరు రావడానికి ఈ భాగమతి అనే ఆవిడ కారణం. నెక్స్ట్ ఆ బ్రిడ్జ్ రావడానికి వీళ్ళ లవ్ స్టోరీ కారణం. సో ఇంత పెద్ద స్టోరీ ఉంది. నాకు కూడా తెలియదు, ఈ మ్యూజికల్ ఫౌంటైన్ ఈ లేజర్ లైట్ షోకి వచ్చాకే నాకు కూడా ఈ విషయం తెలిసింది. లైక్ ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నట్టు గుర్తు కానీ బట్ ఇది ఇక్కడికి వచ్చాక వాళ్ళు విత్ ఫొటోస్తో సహా, అంటే వాళ్ళు నిజమైన ఫొటోస్ కాదు కానీ సమ్ డాక్యుమెంటరీ టైప్ అనమాట అది. సో ఓకే, క్లియర్ కట్గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. సో అక్కడ జరిగేదంతా ఒకసారి నీకు వీడియో చూపిస్తాను, చూడండి. The construction of the city started with the Charminar, which was to be its centerpiece. 4 roads were to radiate from this magnificent monument towards the north, east, west and south. The road to the west led to the famous Golconda Fort.
starred in a romance that cut across religious divides. Golconda too was the stage where Hindu-Muslim amity took a divine bow. When Abul Hasan Tana Shah, the last of the Qutub Shahi dynasty, heard that Ramdas, a Hindu employee, had used government money to build a temple at Bhadrachalam for Lord Rama, he was naturally upset. "I'll repay the money if Lord Rama has mercy," said Ramdas humbly when questioned, and was promptly sent to prison with the order that he be released only when his Lord Rama settled his dues. In prison, Ramdas showed his jailers that next morning the Sultan personally came to the cell where Ramdas was interned and released him, and became perhaps the first Muslim ruler in the history of mankind who was blessed with the divine darshan of a Hindu god. It is legends such as these that have set the tone for the evolution of Hyderabad, a city of lakes and a city of gardens. Centuries for a tribe, and Hyderabad remained as the state's capital. సో ఇది ఒక 45 minutes ఉంటుంది షో. సో ఫైనల్లీ షో అయితే కంప్లీట్ అయిపోయింది, నేనైతే వెళ్తున్నాను. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.